Hello everyone. So welcome back. This is the second lecture on the తెలంగాణ సోషియో-ఎకనామిక్ అవుట్లుక్. ఈ అవుట్లుక్‌ని మనం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో ఎలా చదవాలి? ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి? అండ్ క్వెషన్స్ ఏ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉందో మనం గ్రూప్ 1 పర్స్పెక్టివ్‌లో అండ్ గ్రూప్ 2, 3, 4 పర్స్పెక్టివ్‌లో డిస్కస్ చేస్తున్నాము. ఈ లెక్చర్‌లో కూడా మనం అదే ఫార్మాట్‌లో ఈ చాప్టర్‌ని చదివేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్రడక్షన్‌లో గ్రూప్ 1 వాళ్ళకి ఒక క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్వెషన్ ఏంటి అంటే సెంట్రల్ ఎకనామిక్ పాలసీస్ వల్ల స్టేట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా అడ్వర్స్‌గా ఎఫెక్ట్ అవుతుంది? ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా బ్యాడ్ అయిపోతుంది అనేది ఒక క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు నార్మల్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్‌లో ఇచ్చిన పాయింట్స్‌ని డిస్కస్ చేస్తే మీ కాంపిటీటర్స్‌తో పోలిస్తే ఒక 2 మార్క్స్ మీకు ఎక్స్ట్రా పడే అవకాశం ఉంది. బిఫోర్ దట్ ఒక జనరల్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాము. మేనేజ్మెంట్ ఆఫ్ ఫిజికల్ రీసోర్సెస్ బై ద గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎ నేషన్. ఇది మీరు ఇంట్రడక్షన్ గా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో రాసుకోవచ్చు. పబ్లిక్ ఫైనాన్స్ లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అని గ్రూప్ 2 లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆ దాంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి. రెవెన్యూ కలెక్షన్ ఒకటి, బడ్జెట్ ప్రిపరేషన్ ఒకటి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఒకటి అండ్ డెట్ మేనేజ్మెంట్ ఒకటి. ఓకే, ఇదేమో గ్రూప్ 1 వాళ్ళకి ఇంట్రడక్షన్ గా పనికొస్తే ఇది గ్రూప్ 2 వాళ్ళకి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, తర్వాత పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అప్రోప్రియేట్ ప్లానింగ్ కావాలి, రీసోర్స్ అలొకేషన్ కావాలి, మేనేజింగ్ అడ్వర్స్ సొల్యూషన్స్ సిచ్యువేషన్స్ త్రూ ఫార్ములేటింగ్ పాలసీస్ టు ఎన్షూర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్. ఈ ఇది కూడా మీరు ఒక ఆల్టర్నేటివ్ ఇంట్రడక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ అప్రోప్రియేట్ మీకు క్వశ్చన్ వస్తే, బట్ నాట్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్స్ సెస్ అండ్ సర్చార్జెస్ అనేవి డు నాట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ డివిజిబుల్ పూల్. మీరు దీని బేసిస్ లో కింద ఉన్న పాయింట్స్ ని ఆర్గ్యూ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, సెస్ అండ్ సర్చార్జెస్ ని సెంట్రల్ డివిజిబుల్ పూల్ లో కౌంట్ చేస్తారా చేయరా అంటే చేయరు అని మనం ఆన్సర్ టిక్ చేయాలి. ఓకే, ఈ ప్రొవిజన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ రీసెంట్ టైంలో అగ్రెసివ్ గా సెస్ అండ్ సర్చార్జెస్ ఇంక్రీజ్ చేస్తున్నాయని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కోట్ చేసింది. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి మనకు ఒక ఫ్యాక్ట్ ఇచ్చింది. 1980-1981లో 2.3% మాత్రమే ఉండేవి టోటల్ ట్యాక్స్ లో సెస్ అండ్ సర్చార్జెస్వి. అవి 2020-2021 వచ్చేసరికి 20.1%కి ఇంక్రీజ్ అయింది. సో ఇంత ర్యాపిడ్ ఇంక్రీజ్ అయింది అని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎర్లియర్ చెప్పిన పాయింట్ ని సబ్స్టాన్షియేట్ చేసింది. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఇంకో పాయింట్ కూడా ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్ టు స్టేట్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద సెంటర్ కమ్ డౌన్ టు 29.6% in 2020-2023 కంపేర్డ్ టు 41% రికమెండెడ్ బై ఫినాన్స్ కమిషన్. ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే అవుట్ ఆఫ్ 100 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి 41 రూపీస్ ఇవ్వాలని చెప్పింది. బట్ ఇలాంటి సెస్ అండ్ సర్చార్జెస్ ఇంపోజ్ చేయడం వల్ల ఇది ఎఫెక్టివ్లీ 29.6 రూపీస్ మాత్రమే రీచ్ అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్స్ కి. సో ఇలాంటి సింపుల్ క్యాలిక్యులేషన్ తో ఒక రఫ్ డెమాన్స్ట్రేటివ్ క్యాలిక్యులేషన్ ఇది ఈ పాయింట్ ని అర్థం చేసుకోనికి. ఓకే, తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ 2020-2021 రిపోర్ట్ లో స్పెషల్ గ్రాంట్స్ ఈ 3 స్టేట్స్ కి ఇవ్వమని చెప్పింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రికమెండేషన్ ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఈ పాయింట్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా స్టేట్ గవర్నమెంట్ ఎకానమీని దెబ్బతీస్తున్నాయో అంటే కోట్ చేయొచ్చు. ఓకే, అలాగే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా తెలంగాణకి రికమెండ్ చేశారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ పాయింట్ ని కూడా మీ ఆన్సర్స్ లో యూజ్ చేసుకోండి. జనరల్లీ ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి నాట్ లీగల్లీ బైండింగ్. బట్ ఒక జనరల్ ట్రెండ్ అండ్ కన్వెన్షన్స్ ఏంటి అంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సోఫార్ వాటిని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు, అదొక కన్వెన్షన్ అయిపోయింది. బట్ ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఇలా యాక్సెప్ట్ చేయకపోవడం స్టార్ట్ చేశాయి. ఓకే, ఇది స్టేట్ ఇలా యాక్సెప్ట్ చేయకపోవడం అనేది
కోఆపరేటివ్ ఫెడరలిజంకి అగేన్స్ట్ అని మనం ఒక ఆన్సర్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి గ్రూప్ టూ వాళ్ళకంటే, మన స్టేట్స్ స్పెండ్ చేసే ఎక్స్ట్రా బడ్జెటరీ స్పెండింగ్ అంతా ఎక్కువగా లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన స్పెండ్ చేస్తున్నాము. సో మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ స్టేట్ ఎక్స్ట్రా బడ్జెటరీ స్పెండింగ్ ని ఎక్కువ ఏ సెక్టార్ పైన స్పెండింగ్ చేస్తుంది? ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, బి బిల్డింగ్ ఆన్ స్కూల్స్ ఆర్ గివింగ్ పెన్షన్స్, సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇలా వస్తే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని టిక్ చేసి రావాలి. ఓకేనా, లెట్స్ మూవ్ ఆన్. తెలంగాణ బడ్జెట్ 2020-2023లో సమ్మరీ ఏంటి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఎక్కువ అనాలిసిస్ లేదు. బట్ గ్రూప్ 2, 3 అండ్ 4 వాళ్ళకి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ మీరు చదువుకోవాలి, యాజ్ వెల్ as కొన్ని సింపుల్ ఫిగర్స్ ని మీరు గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. నేను హైలైట్ చేస్తాను, మీరు ఏ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఏ డెఫినేషన్స్ చదువుకోవాలి అనేది. లెట్స్ మూవ్ అహెడ్. తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత అంటే 2.56 lakh crore ఇన్ 2020-2023. ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ ఏంటి అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హయ్యర్ సైడ్ లో ఈసారి ఇచ్చేసారు. ఏంటి అంటే 29.7 crores 2020-2022లో ఇచ్చేసారు. ఓకే, సో టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఉండేది మనకి 2020-2021లో ఎంత, 22,000 crore ఉండేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉందని కాదు, అసలు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటో ఒకసారి మీరు గూగుల్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. లెట్స్ సీ. తరువాత రెవెన్యూ రెసీట్స్ ఎంత ఉన్నాయని బడ్జెట్ చేశారు అంటే 1.9 lakhs crores ఉంటాయని బడ్జెట్ చేశారు. సో మీరు ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోండి. టోటల్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ డెఫినేషన్ ఏంటి, తర్వాత రెవెన్యూ రెసీట్స్ ఈ సంవత్సరానికి ఎన్ని బడ్జెట్ చేశారు అనేది ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూస్ వస్తున్నాయి. బై ఎలా, ప్లగింగ్ లీకేజెస్ అండ్ ఎక్స్పాండింగ్ ద ట్యాక్స్ బేస్. ఓకే, ఎక్కడెక్కడైతే ట్యాక్స్ పొటెన్షియల్ ఉందో అక్కడికి ట్యాక్స్ బేస్ ని ఎక్స్పాండ్ చేస్తూ, ఎక్కడెక్కడైతే ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో ట్యాక్స్ ని, ఆ లీకేజెస్ ని ప్లగ్ ఇన్ చేస్తూ ట్యాక్స్ రెవెన్యూస్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం అని గవర్నమెంట్ నమ్ముతుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్. ఎలా, మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ ఫోకస్ ఆన్ ద రెవెన్యూ ఫ్రమ్ మైన్స్ అండ్ మినరల్స్. ఈ 2 ఫ్యాక్టర్స్ నుంచి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేసి మన గవర్నమెంట్ రెవెన్యూ సర్ప్లస్ ని బడ్జెట్ చేసింది. ఆ బడ్జెట్ ఫిగర్ ఎంత అంటే 4.3,000 crore. ఓకే, మీరు ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ అంటే వాట్ ఈస్ రెవెన్యూ సర్ప్లస్. రెవెన్యూ డెఫిసిట్ అండ్ రెవెన్యూ సర్ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకొకటి ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2 పీపుల్ కి. ఇక్కడ రెవెన్యూ రెసిట్స్ ఎంత, క్యాపిటల్ రెసిట్స్ ఎంత, టోటల్ రెసిట్స్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అండ్ రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది అనేది ఫిగర్స్ ఇచ్చారు. మీరు ఇవి గుర్తుపెట్టుకోకుండా బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఈ మేజర్ ఫిగర్స్ ని రౌండ్ ఫిగర్ చేసేసి గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, 3.3 సెక్షన్స్ లో మన తెలంగాణ ఎకానమీ సిచ్యువేషన్ ని మిగతా స్టేట్స్ తో యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ తో కంపేర్ చేసి ఒక డిస్కషన్ ఉంది. సో వేరియస్ ఫిగర్స్ ఉన్నాయి, మీకు అంతగా ఇంపార్టెంట్ అయ్యేటి లేవు. బట్ ఒక బ్రాడ్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి, అన్ని పారామీటర్స్ లో తెలంగాణ మచ్ బెటర్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అని ఒక అండర్లైనింగ్ థీమ్ ఇచ్చేశారు. సో Telangana's fiscal performance is strong and favorably contrast with that of rest of India. Despite being youngest state in India, this makes it possible for the government to launch comprehensive welfare schemes that benefit all eligible households. ఇది మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా పనికొస్తుంది. మన ఫిజికల్ పర్ఫార్మెన్స్
బెటర్‌గా ఉండడం వల్ల ఈవెన్ దో మనం యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అయినా కూడా మనకి కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకోనీకి ఒక అవకాశం ఉండింది అని ఆ పారాగ్రాఫ్ చెప్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్. నేను క్విక్‌లీ మీకు ఫ్యాక్ట్స్ చెప్తాను. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇక్కడ రెవెన్యూ సైడ్ వచ్చేద్దాం. స్టేట్ రెవెన్యూ రెసిట్స్ ఎంతో గుర్తుపెట్టుకోండి. మీకు ఆ పైన చెప్పిన టేబుల్‌లో కూడా ఈ ఫిగర్ ఉంది. ఓకే. దాంట్లో టోటల్ రెసిట్స్‌లో రెవెన్యూ రెసిట్స్ పర్సెంటేజ్ ఎంత? 75.1%. టోటల్ రెసిట్‌లో క్యాపిటల్ రెసిట్స్ పర్సెంటేజ్ ఎంత? 24.9%. ఇది గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ రెసిట్స్ అనేవి ఫార్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ రెసిట్స్. ఇదొకటి ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టేట్స్ ఫినాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఏందో చూస్తే మన స్టేట్ ఓన్ రెవెన్యూనే 73.1% ఉంది. అంటే మన స్టేట్స్లో ట్యాక్స్ రూపంలో వచ్చేది, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చే రెవెన్యూ మన స్టేట్స్కి మొత్తం వచ్చే ఆదాయంలో 73.1%. మరి మిగతా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, లోన్స్ ఇలాంటివి అనమాట. సో ఈ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే స్టేట్ అంత సెల్ఫ్ సఫిషియెంట్ అన్నమాట. ఓకే. సో వెరీ గుడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఉన్నాయి మన దాంట్లో. తర్వాత ఇన్ పర్ క్యాపిటల్ టర్మ్స్ చూసుకుంటే ఒక గోవాను వదిలేయండి. ఎందుకంటే గోవా వెరీ స్మాల్ స్టేట్, స్మాల్ పాపులేషన్, తర్వాత టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇది ఒక్క స్టేట్ని వదిలేస్తే మిగతా అన్ని మేజర్ స్టేట్స్ని కంపేర్ చేసుకుంటే మన రెవెన్యూ రెసిట్స్ అనేవి హైయెస్ట్ ఉన్నాయన్నమాట కంపేర్ టు ఇండియన్ జనరల్ స్టేట్స్ యావరేజ్తో పోలిస్తే. ఈ జనరల్ స్టేట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చారు. ఈ 18 స్టేట్స్ని వాటి సైజ్ అండ్ పాపులేషన్తో చూస్తే అన్ని సిమిలర్ ఉంటాయి కాబట్టి వీటిని మాత్రమే కౌంట్లో ఉంచారు. మిగతా ఏవైతే హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయో, స్మాల్ స్టేట్స్ ఉన్నాయో వాటిని కంపారిజన్లో ఉంచుకోలేదు. ఓకే. సో ఆ జనరల్ స్టేట్స్తో కంపేర్ చేస్తే మన యావరేజ్ పర్ క్యాపిటా రెవెన్యూ రెసిట్స్ హైయెస్ట్ ఉన్నాయి అని చెప్తుంది. ఓకే. తర్వాత స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏమో 34.5% ఉంటే సేల్స్ ట్యాక్స్ ఏమో 33.3% ఉంది. ఈ టూ కాంపోనెంట్స్ టోటల్ ట్యాక్స్లో ఎక్కువ 66% వచ్చేసింది అనమాట. ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ ఓన్ స్టేట్ ట్యాక్సెస్ అని గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ ఆన్. ట్యాక్స్ గ్రోత్ చూసుకుంటే యావరేజ్ యాన్యువల్ ట్యాక్స్ గ్రోత్ ఎంత? మన స్టేట్లో యావరేజ్ యాన్యువల్ ట్యాక్స్ గ్రోత్ అనేది 4.78% ఉంది. కంపేర్డ్ టు ఇండియా జనరల్ స్టేట్ యావరేజ్ ఎంత అంటే 1.5%. దాట్ మీన్స్ మనం ఎర్లియర్గా డిస్కస్ చేసాం కదా, మన స్టేట్స్ లీకేజెస్ని ఫిల్ చేస్తుంది యాజ్ వెల్ as ట్యాక్స్ బేస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మన ట్యాక్స్ రెవెన్యూస్ ఎవ్రీ ఇయర్కి నియర్లీ 5.5% ఇంక్రీజ్ అవుతున్నాయి. వేరే స్టేట్స్ యావరేజ్ ఏమో ఓన్లీ 1.5% ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మనము ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో బెటర్ పర్ఫామ్ చేస్తున్నామని పారాగ్రాఫ్ చెప్తుంది. నెక్స్ట్ మనం ట్యాక్స్ టు జీడిపి రేషియో చూసుకుందాం. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ టు జీడిపి రేషియో ఏంటి అంటే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ బై జీడిపి, స్టేట్ జీడిపి ఇంటూ 100 అన్నమాట. ఓకే. ఇది ఎంత ఇంక్రీజ్డ్ ఉంటే స్టేట్ పర్ఫార్మెన్స్ అంత బెటర్ ఉంది అన్నమాట. సో మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జిఎస్డిపి రేషియో చూసుకుంటే 7.21%. ఇది కంపేర్డ్ టు నేషనల్ యావరేజ్ 6.07%. ఎర్లియర్ వీడియోలో డిస్కషన్ లాగానే అన్ని మేజర్ పారామీటర్స్లో తెలంగాణ ఇస్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్. ఇది గ్రూప్ 1 వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. గ్రూప్ 2 వాళ్ళు కూడా ట్రెండ్ టైప్ క్వశ్చన్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గ్రూప్ 2 వాళ్ళు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో పాండమిక్ వల్ల మన గవర్నమెంట్ రెవెన్యూస్ ఫ్రమ్ ట్యాక్సెస్ అండ్ అదర్ సోర్సెస్ తక్కువైపోయినాయి. సో దానివల్ల మన స్టేట్స్ పబ్లిక్ ఫైనాన్సెస్ పైన ప్రెషర్ ఉండింది. నౌ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిపోయింది, మన ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని ఈ పారాగ్రాఫ్లో ఫర్దర్గా డిస్కస్ చేశారు. బట్ ఈ పాయింట్ ఎందుకు పెట్టానంటే మీకు ఒక డౌట్ రావాలి. ముందేమో రెవెన్యూ డెఫిసిట్ ఉండేది, రెవెన్యూ సర్ప్లస్ ఎలా అయింది అనేది. బికాస్ ఆఫ్ పాండమిక్ రెవెన్యూ డెఫిసిట్లోకి వెళ్ళిపోయాము. తర్వాత పాండమిక్ అవ్వగానే రికవరీ వల్ల మనము
డెఫిసిట్ నుంచి సర్ప్లస్కి వచ్చేసాము. ఓకే. నా ఇప్పుడు రిసీట్స్ గురించి డిస్కస్ చేశాం కదా, ఎక్స్పెండిచర్ డిస్కస్ చేద్దాం. టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ ఎంత? 2.56 lakh crore. మీకు పైన టేబుల్లో కూడా ఉంది, అండ్ ఈ ఫిగర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెండిచర్లో 2 టైప్స్ ఉంటాయి: రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వీటి డెఫినేషన్స్ మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే స్పెండింగ్ దట్ డస్ నాట్ రిజల్ట్స్ ఇన్ క్రియేషన్ ఆఫ్ అసెట్ అండ్ ఈజ్ ప్రైమర్లీ రికరింగ్ ఇన్ నేచర్. మీరు ఈ డెఫినేషన్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి అండ్ మెమరైజ్ చేయండి. ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? సాలరీస్, వేజెస్, పెన్షన్స్, గ్రాంట్స్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఓకే. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది వన్ టైం ఉంటుంది యూజువల్లీ అండ్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అదొక అసెట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఆర్ రిడక్షన్ ఆఫ్ లియబిలిటీస్. నేను ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో నేను సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ నంబర్ ఎంత అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నంబర్ ఎంత మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. ఏదన్నా ఎక్స్పెండిచర్ వల్ల ఒక అసెట్ క్రియేట్ అయింది అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదన్నా ఒక ఎక్స్పెండిచర్ వల్ల ఏం అసెట్ క్రియేట్ అవ్వలేదు అనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. నేను ఒక స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ బిల్డింగ్ కట్టారనుకోండి, ఇక్కడ బిల్డింగ్ అనేది బిల్డ్ అయింది, సో ఒక అసెట్ క్రియేట్ అయింది కాబట్టి స్కూల్ బిల్డింగ్ని కట్టడానికి స్పెండ్ చేసిన మనీ ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయింది, టీచర్స్ని పెట్టేశారు, టీచర్స్కి శాలరీ ఇవ్వాలి. టీచర్స్కి శాలరీ ఇవ్వడం వల్ల అసెట్ ఏం క్రియేట్ అవ్వదు. అసెట్ మీన్స్ ఒక బాండ్ అయినా సరే, లేకపోతే ఫిజికల్ అసెట్ అయినా సరే, ఇలాంటివి ఏం క్రియేట్ అవ్వవు కాబట్టి టీచర్స్ శాలరీస్, టీచర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్స్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అదే మీరు టీచర్స్కి బుక్స్ కొనిచ్చారు, లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసి లైబ్రరీలో బుక్స్ కొన్నారు, ఈ బుక్స్ అనేవి ఒక ఫిజికల్ అసెట్స్ కాబట్టి బుక్స్ పైన స్పెండ్ చేసే మనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే. సో ఇలాగా ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు, ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. సాలరీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, వేజెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, పెన్షన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, గ్రాంట్స్, తర్వాత డే టు డే పని చేయడానికి పెట్టే డబ్బులు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ మూవ్ ఆన్. స్టేట్ క్యాపిటల్ అవుట్లే ఎంత అంటే 25.9 crores కదా. ఇది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 63% ఇంక్రీజ్ అయింది అన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్ కూడా యూనియన్ గవర్నమెంట్ లాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల పైన ఫోకస్ చేయడం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? మోర్ జాబ్ క్రియేషన్, రిడక్షన్ ఆఫ్ లాజిస్టికల్ కాస్ట్, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో గ్రోత్ అవుతుంది, ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకనే బోత్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాండమిక్ తర్వాత ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే. తర్వాత ఈ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ఎలా డివైడ్ చేశామో, ఈ ఎక్స్పెండిచర్ని డెవలప్మెంట్ అండ్ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లాగా కూడా డివైడ్ చేయొచ్చు. అసలు దాని మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే సోషల్ సర్వీసెస్ పైన స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్ని డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. సోషల్ సర్వీసెస్ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, హౌసింగ్, ఇలాంటివి. ఓకే. యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ పైన ఇన్వెస్ట్ చేసేది, ఫారెస్ట్రీ పైన ఇన్వెస్ట్ చేసేది, వీటిని డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటే పీపుల్కి అంత బెటర్ అండ్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, సోషల్ క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్తో. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే జనరల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ ఉన్నాయి కదా, వాటిపైన స్పెండ్ చేసేదాన్ని నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే. తెలంగాణలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మనం
హైయెస్ట్ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంది టోటల్ ఎక్స్పెండిచర్లో. అంటే తెలంగాణ గవర్నమెంట్ పీపుల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ స్పెండ్ చేస్తుంది రాదర్ దెన్ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ అని ఈ పాయింట్ చెప్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్. పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చూద్దాం. పర్ క్యాపిటా అనగానే వెంటనే మీకు పాపులేషన్ గుర్తు రావాలి. డెఫినేషన్ చూడండి. టోటల్ ఎక్స్పెండిచర్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో దీన్ని మీరు గ్రూప్ 2 వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ పర్ క్యాపిటా టర్మ్స్ తెలంగాణ, గోవా ఒక్కదాన్ని వదిలేయండి, ఎందుకో చెప్పేశాను. స్మాల్ స్టేట్, స్మాలర్ పాపులేషన్, ఎక్కువ టూరిస్ట్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాపర్గా దీన్ని కౌంట్ చేయడం అంత ప్రాపర్ కాదు. సో గోవాని వదిలేస్తే మిగతా అన్ని స్టేట్స్తో పోలిస్తే తెలంగాణ పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ హై ఉంది. ఇట్ ఇండికేట్స్ దట్ తెలంగాణ ఈజ్ అ వెల్ఫేర్ స్టేట్ and it is investing heavily towards the development of its human capital and economic capital అని మీరు ఒక కంక్లూజన్ రాయొచ్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, క్యాపిటల్ అవుట్లే ఏంటో చూద్దాం. ఓకే, ఎందుకు పబ్లిక్ స్పెండింగ్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే టు సస్టైన్ రికవరీ అండ్ ప్రమోట్ గ్రోత్. గవర్నమెంట్ స్పెండింగ్ అనేది జీడిపికి ఒక మేజర్ గ్రోత్ కాంట్రిబ్యూటర్ అయిపోయింది రీసెంట్ టర్మ్స్ లో. సో గవర్నమెంట్స్ అన్ని ఇంక్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్ పబ్లిక్ స్పెండింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఓకే, స్టేట్స్ యావరేజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, 85.4% కంపేర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అనేది మనం ముందుగానే డిస్కస్ చేసాం. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ క్యాపిటల్ అవుట్లే టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 14.6%. ఇది కంపేర్ టు అదర్ స్టేట్స్ గుడ్ అనమాట. అగైన్ యాజ్ పర్ ద ట్రెండ్ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే తెలంగాణ ఇస్ డూయింగ్ గుడ్. ఓకే, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీనికంటే ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ మూవ్ ఆన్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏంటో చూద్దాం. కమిటెడ్ ఎక్స్పెండిచర్ బై నేమ్ సజెస్ట్ దాట్ ఇది ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే, దీంట్లో డిస్క్రిషన్ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ అనుకోండి, ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే, వేజెస్ అయినా ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే, పెన్షన్స్ ఇవ్వాల్సిందే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎవ్రీ మంత్ పే చేయాల్సిందే. సో ఇలాంటి వాటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, తెలంగాణస్ టోటల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ రెసిట్స్ ఎంత అంటే 48.6%. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మీకు వచ్చే టోటల్ డబ్బులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, వెల్ఫేర్ పైన స్పెండ్ చేయడానికి మీకు డబ్బులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి 100 రూపీస్ వస్తున్నాయి ట్యాక్స్ రూపంలో, దాంట్లో 50 రూపీస్ ఎవ్రీ టైం సాలరీస్కే ఇవ్వాలి. సో మిగతా వాటిపైన స్పెండ్ చేయడానికి కేవలం మిగతా 50 రూపీసే ఉంటాయి. సో ఎంత తక్కువ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటే స్టేట్ అంత డూయింగ్ బెటర్ అన్నమాట. సో తెలంగాణది 48.6% ఉంది, మిగతా స్టేట్స్ది 55.1% ఉంది. అగైన్ ఇందులో కూడా తెలంగాణ ఇస్ డూయింగ్ గుడ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. తర్వాత డెఫిసిట్స్ అండ్ డెట్. ఓకే, డెఫిసిట్ అంటే ఏంటి, మీకు వచ్చే ఇన్కమ్ కంటే మీకు వచ్చే అవుట్ గోయింగ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు డెఫిసిట్ అని మనం చెప్పాలి. సో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ని డెఫిసిట్ అంటారు. సో ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ డెఫిసిట్ని ఫిల్ చేసుకోనికి మనకున్న మెయిన్ ఆప్షన్ ఏంటి, బారోయింగ్స్. ఎంత ఎక్కువ డెఫిసిట్ ఉంటే అంత ఎక్కువ బారోయింగ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసింది, ఈ బారోయింగ్స్ అనేది సస్టైనబుల్గా ఉండాలి కాబట్టి ఒక లిమిట్ పెట్టుకుంది. ఓన్లీ 4% ఆఫ్ జిఎస్టిపి వరకు మాత్రమే మనం ఫిజికల్ డెఫిసిట్ని ఉంచాలి, అంతకంటే ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్ ఉంటే బారోయింగ్స్ అనేవి అన్సస్టైనబుల్ అవుతాయని గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టుకుంది. ఓకే, దీన్నే ఎక్కడ రిఫ్లెక్ట్ చేశారంటే ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ 2022-2023లో ఇచ్చేశారు. గ్రూప్ 2 వాళ్ళకి ఈ ఫిగర్ వెరీ ఇంపార్టెంట్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వరకు ఫిజికల్ డెఫిసిట్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, ఎంతకంటే ఎందుకు పైనకి పోకూడదు అని క్వశ్చన్ వస్తే 4% అని గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ మూవ్ ఆన్. ఫినాన్సింగ్ ద ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఉంది ఎందుకంటే మన డెవలప్మెంట్ నీడ్స్ కోసం. దీన్ని మనం ఎలా ఫైనాన్స్ చేస్తే గవర్నమెంట్ వేరియస్ సోర్సెస్ నుంచి ఫైనాన్స్ చేస్తాయి. ఏంటి, మార్కెట్ నుంచి బారోయింగ్స్ తెస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ తెచ్చుకుంటుంది, తర్వాత పబ్లిక్ అకౌంట్స్ నుంచి అదర్ సోర్సెస్ నుంచి తెస్తారు.
2018-2021లో మార్కెట్ బారోయింగ్స్ అనేవి మనకి మేజర్ సోర్స్. అగైన్ ఇందులోంచి ఇంపార్టెంట్ గ్రూప్ 2 వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది. మేజర్ సోర్స్ ఆఫ్ బారోయింగ్ ఏంటి తెలంగాణ గవర్నమెంట్‌కి అని. వెంటనే మనం మార్కెట్ బారోయింగ్స్ అని టిక్ చేయాలి. ఓకే. లెట్స్ మూవ్ ఆన్. డెట్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఈ గ్రాఫ్ పైన ఫోకస్ చేయండి. ఇది పర్సంటేజ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చిర్రు. సో మనది 85.6% మార్కెట్ బారోయింగ్స్. లోన్స్ ఫ్రమ్ సెంటర్ అనేది నెగ్లిజిబుల్ అమౌంట్ ఉంది. ఓకే. పబ్లిక్ అకౌంట్స్ నుంచి 13.6% అండ్ అదర్స్ నుంచి 0.04%. సో మీకు ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మార్కెట్ బారోయింగ్స్ ఎక్కువ కంపేర్డ్ టు పబ్లిక్ అకౌంట్స్, దెన్ లోన్స్ ఫ్రమ్ సెంటర్. ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. సో డెట్ సస్టైనబిలిటీ ఏంటి అంటే మనకొచ్చే ఇన్కమ్ ఎంత, మన దగ్గర ఎన్ని డబ్బులు ఇంకా అప్పులాగున్నాయి, సో టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ ఎంత డబ్బులు ఉన్నాయి అనే దాన్ని బట్టి డెట్ సస్టైనబిలిటీ డిసైడ్ అవుతుంది. ఓకే. వాటికి మెయిన్ 2 పారామీటర్స్ ఏంటి అంటే టోటల్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ ఎంత కంపేర్డ్ టు జిఎస్టిపి. నీకు 100 రూపీస్ జిఎస్టిపి ఉంటే ఎన్ని లియబిలిటీస్ ఉన్నాయి, 20 రూపీస్ అప్పు ఉందా, 40 రూపీస్ అప్పు ఉందా అనేది ఒక మెజర్ అయితే మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి కంపేర్డ్ టు రెవెన్యూ రిసీట్స్. 50 రూపీస్ ట్యాక్స్ నుంచి వస్తే ఎవ్రీ మంత్ మీరు ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్స్ పే చేయాలనేది 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఈ 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ ను కూడా గుర్తుపెట్టుకోండి. 2018-21లో తెలంగాణ యావరేజ్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ ఎంత అంటే 24.7%. వేరే స్టేట్స్ ఎంత 29.7%. సో మనము కంఫర్టబుల్ గా ఉన్నాము. ముందు చెప్పాం కదా 100 రూపీస్ మన జిఎస్టిపి అయితే 24.7 రూపీస్ మనం అప్పుగా ఉన్నాం అన్నమాట. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 1/4. కాబట్టి కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉన్నామా అని చెప్పవచ్చు. ఓకే. తర్వాత ఇంకొకటి ఇంట్రెస్ట్ పేమెంట్ డాటా ఎంతో చూడండి. మన ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అంటే 14.4%. అంటే 100 రూపీస్ ట్యాక్స్ ఇన్కమ్ వస్తే మనము ఎవ్రీ మంత్ 14 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కడుతున్నాము. సో ఇది కూడా కంఫర్టబుల్ రేషియోనే. సో ఈ ఫ్యాక్టర్ అయినా ఏం చెప్తుంది, తెలంగాణ డెట్ అనేది సస్టైనబుల్, మనం కంట్రోల్లోనే ఉన్నాము, కంట్రోల్లోనే బారోయింగ్ తీసుకుంటున్నాం అని చెప్పింది. సో ఇఫ్ యూ సీ ఈ చాప్టర్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఫ్యాక్ట్స్. మీరు ఒక 10 ఫ్యాక్ట్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ రెవెన్యూ రిసీట్ ఎంత, క్యాపిటల్ రిసీట్ ఎంత, పర్సంటేజ్లో ఎంత అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెవెన్యూ, తర్వాత ప్లాన్డ్ ఎంత, అన్ప్లాన్డ్ ఎంత, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత, ఓకే, దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత. ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ 2 వాళ్ళైతే. అండ్ థ్యాంక్ఫుల్లీ ఒక జనరల్ ట్రెండ్ ఏంటంటే మిగతా అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే మనం అన్ని మెట్రిక్స్తో బెటర్గానే ఉన్నాము. ఈ ఒక్క జనరల్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత ఐ హోప్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది అనుకుంటున్నాను, మన టోటల్ ఫిజికల్ డెఫిసిట్ని ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేస్తున్నామంటే మార్కెట్ బారోయింగ్స్ నుంచి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ గ్రూప్ 2 వాళ్ళకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక నేర్చుకోవాలి. ఇందులో చాలా డాటా ఉంది, చాలా క్రిటికల్ అనాలిసిస్ ఉంది కదా, బట్ ఈ చాప్టర్ని ఎలా ఎండ్ చేశారో చూడండి. గివెన్ ద లూమింగ్ థ్రెట్ ఆఫ్ గ్లోబల్ రిసెషన్ డిస్రప్టింగ్ ఎకనామిక్ గ్రోత్, అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ మైట్ బి ఏ ఛాలెంజ్ అని చెప్పాడు. బట్ ఇక్కడ నుంచి చూడండి, హౌవెవర్ there is a room for optimism as the state is on the way to meet its budgetary own tax revenue target for 2022-2023, which enables the government to meet its development commitments. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా వీఆర్ ఆప్టిమిస్టిక్ దాట్ మన ఓన్ బడ్జెటరీ ట్యాక్స్ రెవెన్యూ టార్గెటే మన డెవలప్మెంట్ కమిట్మెంట్ని ఫిల్ చేస్తుంది అని ఒక పాజిటివ్ వేలో ఎండ్ చేశారు. మీ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు, ఎస్ఏ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఎంత క్రిటికల్ ఉన్నా సరే పాజిటివ్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్లో కంక్లూజన్స్ రాయాలి.
సో గ్రూప్ 1 రాసేవాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ చాప్టర్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇదే. ఐ హోప్ ఈ చాప్టర్ డిస్కషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ లెక్చర్స్ ప్లీజ్ కామెంట్, నాకు చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను మోర్ వీడియోస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతున్నాను. హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ బెస్ట్ విషెస్.